అరే ప్లీజ్ రా రీయూనియన్ అటెండ్ అవుదాం. రే అసలు నువ్వు నిద్ర లేసావు అబ్బే. నీకే మాత్రం మన ఫ్రెండ్షిప్ మీద వాల్యూ ఉన్నా అన్నీ మూసుకొని రా. రే రిప్లై రా. ఖుషితంతా సిటీలో బతకలేము. ఇంతకీ మేము వాడేం చేస్తున్నాడు? ఎంత వస్తుంది అడుగు? నెలకి 50,000 సంపాదిస్తే కదా ఈ జీవితానికి వాల్యూ. అన్న అడ్రస్ వచ్చిన ఒకసారి చూడు. చూసాను అన్న లొకేషన్స్. నాకు ట్రక్ నేను తీసుకొచ్చేస్తా. టచ్కి అట్టుకెళ్ళి ఇచ్చేసిన. ఓకే ఓకే. ఇంకొక 5,000. ఎక్కడికి బయలుదేరారా పొద్దున్నే? మన గెలలు లోడ్ షాప్లో డెలివరీ చేయడానికి వెళ్తున్నాను. మీ ఫ్రెండ్ సాకేత్ ఫోన్ చేశాడు రా. వెళుతున్నావా లేదా? దేనికైనా అప్లై చేసావా? లేదు. పర్వాలేదులే, ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీదే ఫోకస్ చేయి. వ్యవసాయానికి ఎందుకు? చదువుకున్నాడు అందరిలో జాబ్ చేసుకోవచ్చు కదా. నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ నాన్న. మీరు దాన్ని చిన్న చూపు చూడకండి. అందరు జాబులు చేసుకుంటూ 40,000 50,000 వస్తున్నాయి. నువ్వు వ్యవసాయం వ్యవసాయం అంటావేంటి? మా ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చింది. దానికోసం చిన్న పార్టీ ఇంకా రీయూనియన్ అరేంజ్ చేశారు. కంగ్రాట్స్ చెప్పానని చెప్పు. సరే కానీ ట్రక్ ఎప్పుడు వస్తుంది? ట్రక్ రాదంట, ఏదో ట్రబుల్ వచ్చి ఆగిపోయింది. సరే ఏంటి? ఆ లొకేషన్సే రీటైలర్స్వి, అక్కడ మనం డెలివరీ చేయాలి. నీ ఫ్రెండ్ సాకేత్ నుంచి ఫోన్లో ఉంది, వచ్చి చూడు ఒకసారి. సరే లోడ్ ఎలా పట్టుకెళ్తున్నావు? బండి పైన. నీకు ఏదైనా పిచ్చెక్కిందేంటి? మట్టి రోడ్డు మీద బండి ఎలా లాగుతుంది? బండి నాశనం చేసేదాకా నువ్వు అలాగే ఎడుతావు. ఎలా వెళుతున్నావు? బైక్ పైన వెళ్తా డాడీ. వెదర్ చూసుకున్నావా? వర్షాలు పడేలా ఉన్నాయి. బైక్ అక్కర్లేదు, కారు మీద వెళ్ళు. సరే.
అమ్మమ్మ బయలుదేరుతున్నాను నేను. అన్న వస్తున్నా వస్తాను. వెళ్తున్నావా? బండి దొబ్బెట్టేదాకా ఇంకా అలాగే ఉంది. పని మీద వెళ్ళేవాడిని తిట్టుకరా, అనుకున్న పని అవదా? హలో వస్తున్నా. వస్తున్నా డన్. అన్న లిఫ్ట్ అన్న. అన్న లిఫ్ట్ అన్న ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వండి అన్న. లిఫ్ట్ అన్న. లిఫ్ట్ ఇస్తే బాగుండు. బ్రదర్ లిఫ్ట్ కావాలా? అవునన్నా, కొంచెం ముందు వరకు లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడి వరకు వెళ్తారు మీరు? ఈ ఫోన్లో ఉన్న లొకేషన్స్ వరకు అన్న. ఇక్కడ దింపితే చాలు. బ్రో నేను అక్కడ దాకా వెళ్ళను, నీ మధ్యలో వేరే రూట్లో వెళ్తా. పర్లేదన్నా, అక్కడి వరకు దింపినా చాలు. సరే ఎక్కండి. థ్యాంక్స్ అన్న. అవన్నీ ఏంటి బ్రో? ఇవి అటికెళ్ళన్నా, కొంచెం వెళ్తూ దారిలో మీకు చూపించిన లొకేషన్స్లో ఇచ్చేస్తే చాలు అన్న. త్వరగానే అయిపోతుందన్న. సరే బ్రో. టైంకి టైర్ పంచర్ అయిందన్న. దేవుళ్ళ మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. అరటికెళ్ళాలి వెనకాల ఎక్కిచ్చేసా. బ్రో మీ పేరు? అటికెళ్ళన్నా, కొంచెం వెళ్తూ దారిలో అన్న. త్వరగానే అయిపోతుందన్న. అటే వెళ్తాను. కొంచెం ఏసీ తగ్గిస్తారా అన్న? కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది. మీరు ఏం చేస్తుంటారు బ్రో? నేను వ్యవసాయం చేస్తుంటా అన్న. ఫార్మింగ్ చేస్తుంటా. ఫార్మరా మీరు? ఓకే. ఎందుకు అన్నా? వై ఫార్మింగే అని ఈ సైడ్ ఎందుకు వచ్చారు? నాకు ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ అన్న, అందుకే ఇటువైపు రావాల్సి వచ్చింది. అచ్చా ఓకే. మీరేం చేస్తుంటారన్న? మెకానికల్ ఇంజనీర్ కంప్లీట్ చేశాను, ఇప్పుడు జాబ్ సర్చ్లో ఉన్నా. ఎందుకని మెకానిక్? ఎక్స్క్యూజ్ మీ? అంటే ఎందుకని మెకానికల్ ఇంజనీరింగ్ అని? ఏదో చేయాలని చేస్తున్నా. అంతకీ జాబ్ ఏమైనా వచ్చిందా? ట్రై చేస్తున్నా బ్రో, వస్తుంది. ఇక్కడ నుంచి లొకేషన్ దగ్గరలోనే చూపిస్తున్నాను, త్వరగానే వెళ్ళిపోవచ్చు. ఏదో పాత పెట్టినట్టున్నారు. కెనాన్ ఈవెంట్ అంటే ఏంటన్నా? కెనాన్ ఈవెంట్ అంటే మీకు ఎట్లా చెప్పాలి, ఇట్స్ అన్ అన్అవాయిడబుల్ ఈవెంట్ బ్రో.
which is considered essential for a character development and which shapes life. So, అన్న అన్న లొకేషన్ లొకేషన్ ఆ? లొకేషన్ వచ్చేసాం. okay, bro. ఇక్కడే లొకేషన్ ఇక్కడే. అన్నా 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 ఏం తమ్ముడు అది అరటికెళ్ళలు తీసుకొచ్చా, సరే చూసి దానికి గిట్టుబాటు రేటే చెప్పండి. బాగా తయారై తమ్ముడు, తీసుకో. అలా కాదన్న, ఆ, ట్రక్ రావడం 2 రోజులు లేట్ అయింది, ఓహో. లేకపోతే ముందే తీసుకొచ్చేవాడిని. ఒక్కసారి చూసి ఆ, అది గిట్టుబాటు అవ్వదు, నేను తీసుకోలేను. కష్టపడి పండించా, నా పొలంలో పండించా, అయితే వ్యవసాయం చేసి పండించా. ఏం చేయాలి? ప్లీజ్ అన్న తీసుకోండి అన్న, బాగుంటాయి అన్న. ఆ, ఏంటి ఇప్పుడు? ఆయన తీసుకోలేను, బాగాలేవు పళ్ళు. అన్నాలో తెలియదు కానీ ఈడు అమ్మడానికి వచ్చాడు. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, చాలా దూరం నుంచి వచ్చాను, బాగుంటాయి అన్న, ఒక్క రేట్ చెప్పండి అన్న. ఏ, లేదు లేదు, ఆ టైం వేస్ట్ చేయకు, వెళ్ళు ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి. అందరిలా ఉండొచ్చుగా, వ్యవసాయం నీకెందుకు, వెళ్ళు. పొద్దున్నే బేరంలా సోది మోకాలు అందరు నాకే తగ్గుతారు. ఇందులో చుట్టడం వచ్చింది. అన్న గెల లోపల పెట్టాలి, కొంచెం వస్తారా అన్న, నడుము పట్టేసింది. So, అన్న ఇది కూడా కొంచెం లోపల పెట్టరా. కొంచెం ఆ, ఇది. కొంచెం డోర్ ఓపెన్ చేస్తా. ఆ డోర్ నేను ఓపెన్ చేస్తాను. యా, ఓకే. బడగ సార్ తెలుసా? నిమిషమా అసలు అడిగి చెప్పావరా? నిమిషం చెప్పరా. trying to call him. Hello Akash, where are you? అరే వస్తున్నారా నాయన, అందరు నన్ను దొబ్బేటోళ్ళే. Excuse me guys. ఒరేయ్ త్వరగా రారా, నువ్వు కారు తోలుతున్నట్లేదురా. అరే పక్కనే ఉన్నారా, 5 minutes లో వస్తున్నా, ఆగు బ్రో. ఆపుతున్నా. మన యాక్టింగ్ వర్కౌట్ అయింది, ఏసీ తగ్గించాడు, అద్దాలు దించేశాడు, పనిలో పని పాట వాడుకొచ్చాడు. వాష్రూమ్కి వెళ్తున్నాడండి. అన్న ఇందాక ఎవరు కాల్ చేశారన్న? అది మా ఫ్రెండ్ బ్రో కాల్ చేసింది. ఓకే ఓకే అన్న, మీ ఫోన్ వాల్పేపర్ చాలా బాగుంది. ఇంతకీ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేశారా, దాని అప్లికేషన్ నుంచి డౌన్లోడ్ బ్రో చేశారా? నీ తీసింది బ్రో అది. ఓకే ఓకే. అయినా అక్కడ మిమ్మల్ని ఏమడిగాడు మిమ్మల్ని అంత? ఒక్క నిమిషం, ఈ పండు తిని చెప్పండి అన్న, ఎలా ఉందో? బాగుంది బ్రో, స్వీట్గా ఉంది. నా పొలంలో పండించానన్న, నా పొలంలో. మరి ఎందుకు వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు? వాస్తవానికి వాళ్ళ దగ్గర కూడా ఒక పాయింట్ ఉందన్న. నా గెలలు పండి 2 వారాలు అవుతుంది, ఎప్పుడో బయలుదేరిండాల్సింది, ఇప్పటికే లేట్ అయిపోయింది. ట్రక్ బ్రేక్ డౌన్ అయిపోయిందన్న, నా బండి ఏమో పంక్చర్ అయిపోయింది. ఆఖరి మూమెంట్లో మీరు హెల్ప్ చేశారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చా. అయినా నేను పంట పండించొద్దనడానికి వాడేవాడన్నా తెగుళ్ళు. ఏంటి బ్రో?
తెగుళ్ళన్నా పంట పండకుండా ఉండడానికి వచ్చే పురుగు. అయినా కానీ జీవితంలో మనల్ని ఒకరితో పోల్చుకోవటం, మన పనిని తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళని తెగుళ్ళు అంటాం. యాక్చువల్గా పండు ఆ రంగులోకి రావాలన్నా అప్పుడే దాని రుచి అంటే ఏంటో తెలుస్తుంది. ఏది ఇలానా? అన్నా టైం అవుతుంది, మనకి లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదాం పద. ఆ? ఇంకా 2 ఉన్నాయి, త్వరగా వెళ్ళిపోయింది ముందే. బ్రో ఎక్కడ డ్రాప్ చేయాలి? బ్రదర్ ఎక్కడ డ్రాప్ చేయాలి? అన్నా అది దాటేసినట్టున్నామన్నా. ఆ? దాటేయటం ఏంటి బ్రో? అన్నా ముందు ఇంకొకటి ఉందన్న, ఆ. ముందే అన్న, కొంచెం లాస్ట్ ఇదే అన్న. బ్రో ఫస్ట్ ఒకటి దింపండి బ్రో, అది అమ్మిన తర్వాత వేరే దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఒకటి దింపండి. అన్నా हाँ मियाँ क्या होना बोलो। అరటిపళ్ళు తీసుకొచ్చా, ఒక గెల ఉంది, తీసుకోండి అన్న. पीछे इतने रखे हुए और कितने ले लो यार वो। అన్న అది ఒకటే గెల ఉంది అన్న. अरे नहीं है చాలా जगह यार, బాగుంటాయి हो అన్న. जाओ अच्छे है तो क्या ప్లీజ్ सर అన్న, पे रख ఒకసారి लो। చూడండి पहले धूप गर्म है दिमाग गर्म रख करो, चलो అన్న. जाओ जाओ चलो। బ్రో అన్న వస్తున్నా. తీసుకొని అన్నాడా? బ్రో నేను ఈ ముందు నుంచి వేరే రూట్లో వెళ్ళాలి. ఎక్కడ డ్రాప్ చేయమంటారు మిమ్మల్ని? కొంచెం ముందర కూడా ఒక కొండ కనపడుతుంది, సైడ్ కాపాయండి అన్న. థ్యాంక్ యూ, నేను చూసుకుంటానులేండి అన్న. థ్యాంక్ యూ. ఫోన్ ఎత్తురా, 5 minutes. ఇదే 5 minutes. ఎత్తు, నువ్వు ఫోన్ ఎత్తు ఫస్ట్. 5 minutes. ఇంతసేపా మామ? వచ్చాను కదరా। సరే పద మామ. 2 బ్యాడ్ న్యూస్ రా. చెప్పు. సుధీరా వచ్చిందిరా. ఓ రా రా. ఇంకోటి ఏంటి? ఇంకోటి ప్రతిగాడు వచ్చాడు రా. హాయ్ చెప్పి. హాయ్.
సో గాయస్, ఏం చేస్తున్నారు అందరూ? నా గురించి చెప్పాలంటే నా ఇంటర్న్షిప్ ఫుల్ టైమ్గా మారింది. ఆడి తెలిసిందే కదా, కొత్తగా కార్ కొందాం అనుకుంటున్నాను. ఇట్స్ అ స్మాల్ అచీవ్మెంట్ ఫర్ మీ. సూపర్ రా. నువ్వేం చేస్తున్నావు? నేను మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను. 3-4 మంత్స్లో వెళ్ళిపోతా. అరే, నీకే యూనివర్సిటీలో సీట్ వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా రా. నాకు మన క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చిందిరా. నెక్స్ట్ వీక్ అలాట్మెంట్ లెటర్ ఉంది. శామ్, వాట్ ఆర్ యూ అప్ టు? I'm actually interning at architectural firm. Right now I'm studying the Indian temple Sudhira? architecture like. నువ్వేం చేస్తున్నావు? వెల్, నాకు ఒక స్టార్ట్అప్ ఐడియా ఉంది. త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నా. మేబీ ఐల్ జస్ట్ బి అన్ ఎంటర్‌ప్రెన్యూర్. హాయ్. ఆకాష్, ఏమన్నా చేస్తున్నావా? ప్రతీక్, ఆకాష్‌కి ఫోన్ ఇవ్వు. బాగా తీస్తాడు ఫోటోస్. మామ తనేంట్రా అలా అనేసింది? అరే తనకెట్లా తెలుసురా? నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అది అండి. పక్కన పెట్టరా. ప్రతీక్, నేను చాలా ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యాను రా, కానీ ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఐఎమ్ అన్ఎంప్లాయిడ్ నౌ. ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా మీరు నన్ను ఏం చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తారని చెప్పి చాలా భయపడ్డా. దారిలో వాడి పేరు కూడా చెప్పలేవాడు నాకు. ఈజ్ డూయింగ్ సంథింగ్ ఇన్ హిస్ లైఫ్, కానీ వాడి గెలలు ఎవ్వరికి ఉండలేదు. గులా గెలలు. వాడు చాలా కష్టపడుతున్నాడు లైఫ్లో, కానీ వాడు చాలా ఆడ్స్ ఫేస్ చేస్తున్నాడు. బట్ మీ హూ ఈస్ డూయింగ్ నథింగ్. నాకు ఇంత మంచి లైఫ్ ఉంది, ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక మాట చెప్పాడు వాడు, ఒక మనిషితో పోల్చుకోవటం కానీ వాళ్ళ పని తక్కువ చేసి మాట్లాడటం కానీ ఇవన్నీ తెగుళ్ళు లాంటివి. తెగులు. యా, దే ఆర్ హార్మ్ఫుల్ ఫర్ us. అయినా ఈ పోల్చుకోవటాలన్నీ ఫ్రెండ్షిప్లో ఎందుకురా ఇప్పుడు? అయినా నాకు తెలుసు కాలేజ్లో మన సర్స్ మన ఇద్దరిని కంపేర్ చేస్తూ మనకి కాంపిటీషన్ వచ్చింది. అలా ఏం లేదురా. నిజం చెప్పాలంటే నాది కూడా తప్పుందిరా. నా ఫ్రెండ్స్కి జాబ్ వచ్చిందని తెలిసి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ నేను వచ్చి మీతో కంపేర్ చేసుకుంటున్నా చూడు. నేను చాలా జాబ్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చా, దేంట్లో సెలెక్ట్ అవ్వలే. ఎందుకంటే నాకు ఏం చేయాలో నాకే తెలీదు. అసలు నేను నా లైఫ్లో ఏం చేయగలుగుతానో అంతా నాకే తెలీదు. హోప్ఫుల్లీ ఐ విల్ ఫైండ్ ద ఆన్సర్. ఓకే, చలో బాయ్. ఆల్ ద బెస్ట్ గాయస్. బాయ్ బాయ్. ఏంటి సార్ సడన్గా అంత జ్ఞానోదయం? అసలు ఎవరి గురించి మాట్లాడావు? అది పెద్ద స్టోరీలే, ఇంటికి వస్తావు కదా. ఎలాగో అంకుల్ అంటే వాళ్ళని కలవాలి కదా. సరేరా, అప్పుడు చెప్తా. చలో డన్. సరేనా? బాయ్ బాయ్. మెల్లగా నడుపు. ఏంటి స్మెల్ ఇంకా పోలే? వెనకాలే ఉన్నాయా? అక్కడే ఉంటాడా? ఇచ్చా నీకేమన్నా? నీ పల్లెవరు కొనట్లని చెప్పిలే దూకేస్తావా? ఏంటి నేనా? వాళ్ళు నీ పల్లెవరు తీసుకోలేని చెప్పిలే దూకేస్తావా అంటున్నా. నేనేంటి దూకడం ఏంటి? ఇంత మాట్లాడే బదులు
రైతుగా ఒక రోజు ఉండు అని చెప్పి నాకు పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఇవ్వకు. నువ్వు వస్తా అంటే నీ వద్దంటారా సినిమాలో సిద్ధార్థ్‌ని కాదు. హ! మీరేదో టెన్షన్‌లో ఉన్నట్టున్నారు. ఆయాసపడుతున్నారు. ఫస్ట్ ఇక్కడ కూర్చోండి. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? బాగా కష్టపడ్డానన్నా. చిన్నప్పటి నుంచి ఊర్లో పొలాల్ని, పంటల్ని చూస్తూ తెలియకుండానే మక్కువ పెంచేసుకున్నా. ఏ రోజుకైనా ఒక రైతుగా మారి పూలు, పండ్లు పండించాలని ఒక చిన్న కోరిక. ఆఖరికి అందరూ అంటుంటారు, "డబ్బులు రాని పని ఎందుకురా ఈ వ్యవసాయం" అని. అంతెందుకు సొంత మా అమ్మ, నాన్న "అన్నా పైసా రాని దానికి ఎందుకు ఇంతలా చేస్తున్నావు" అని. తింటే సరిపోద్దా అన్నా? పండించాలి కదా! ఏదో వాళ్ళ బలవంతం మీద డిగ్రీ పూర్తి చేశా. డిగ్రీ చేసావా? అన్నా చేశా. ఏ డిగ్రీ? బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్. మరి దాని తర్వాత? ఇందాక నువ్వు కార్లు అడిగావే, వ్యవసాయం ఎందుకని. ఎక్కువ కష్టపడాలి, డబ్బులు తక్కువ తెచ్చే పని, ఇలా చాలామంది చాలా చెప్పి చూశారు. ఎవరు ఏది చెప్పినా ఇదేది నిజం కాదు. డబ్బు తెచ్చే పని కంటే మనసుకి నచ్చే పని చేస్తేనే కదా బ్లడీ సాటిస్ఫాక్షన్. 70 సెంట్ల భూమిలో మా అమ్మమ్మ స్థలం. ఎరువులు, రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేద్దామని నడుము బిగించా. అలా ఒక అరటి తోటని ఒక్కడినే పండించా. ఆ చెట్లు నీలి రంగులో ఉండే ఆకాశాన్ని ఆకుపచ్చగా మార్చేంత గొప్పగా పెరిగాయి. అదంతా చూసి ఊరే ఆశ్చర్యపడింది. ఎరువులు ఏవి వాడకుండా ఇంతలా పండించాను. ఆ చెట్ల మీద ఉన్న గెలల్ని చూసిన ప్రతిసారి నా కష్టం వృధా కాలేదనిపించింది. వాటిని చూసి మురిసిపోయేవాడిని. మరి ఏవి? అందరు జాబులు చేసుకుంటూ 40,000 50,000 వస్తున్నాయి. వ్యవసాయం కా నీకెందుకు? अच्छे है तो क्या सर पे रख लूं? जाओ जाओ चलो. డబ్బులు ఎలాగైనా సంపాదించొచ్చన్నా, కానీ నచ్చని పనికి ఎంత డబ్బులు ఇచ్చినా ఊడిగం చేస్తున్నట్లే ఉంటుంది. కరెక్టే చెప్పావు కానీ పలానా పని చేస్తేనే హ్యాపీగా ఉంటామని, ఇంకా ఇంత డబ్బులు సంపాదిస్తేనే చాలు అని ఎలా తెలుస్తుంది? ఏ పని చేస్తే మన మనసుకి హాయి, ఇంకా మన లైఫ్కి ఎదుగుదల ఉంటుందో అది మనం చేయాల్సిన పని. మరి డబ్బులుంటే కష్టాలు ఉండవు కదా? అలా ఉంటే హ్యాపీయేగా. ఈ పొద్దు రేపట్లో ఎవరికన్నా కష్టాలు లేనిది? డబ్బులు ఉన్నవాడికి ఉన్నాయి కష్టాలు, డబ్బులు లేని వాడికి ఉన్నాయి కష్టాలు. ఆనందం అనేది మనకు రావాల్సిన డబ్బుల్లో కాదు, మనం చేసే పని వల్ల వచ్చే సంపాదనలో ఉండాలి. నేనొక రైతుని. నాకు తెలిసింది, నచ్చింది ఒక్కటే. జీవికి కడుపు నింపటం. అది మనిషైనా, జంతువు అయినా.
ఇదేనా నువ్వు అన్న క్యానోన్ ఈవెంట్? బ్రో మీది ఒక ఫోటో తీసుకోవచ్చా? తీయండి బ్రో. బ్రో ఇంతకి చెప్పడం మర్చిపోయా, నా పేరు ఆకాష్. పృథ్వీ.